కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీతో ఊచకోత కోయడానికి తోడు కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్తో రాంచీ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో టీమిండియా విజయ కేతనం ఎగురవేసింది. భారీ స్కోర్ నమోదైన ఈ మ్యాచ్ చివరి వరకు హోరాహోరీగా సాగి అభిమానులకు ఫుల్ మజా ఇచ్చింది. విజయం రెండు జట్లతో అనేకసార్లు దోబూచులాటాడడంతో మ్యాచ్ ఆసాంతం తీవ్ర ఉత్కంఠ తప్పలేదు. చారిత్రాత్మక సెంచరీతో విరాట్ కోహ్లీ ఊచకోత కోయడానికి తోడు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో మొదటి టీమిండియా 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో సౌత్ ఆఫ్రికాను ఆరంభంలోనే హర్షిత్ రాణా దెబ్బ కొట్టాడు. కానీ సౌత్ ఆఫ్రికా చేజింగ్ సమయంలో డ్యూ రావడంతో పిచ్ బ్యాటింగ్ కు ఈజీగా మారింది. దీంతో సౌత్ ఆఫ్రికా మ్యాచ్లోకి వచ్చింది. కానీ ఒక్క అద్భుతమైన ఓవర్తో మ్యాచ్ను మళ్ళీ మన చేతుల్లోకి తీసుకొచ్చాడు కుల్దీప్ యాదవ్. అయినప్పటికీ సౌత్ ఆఫ్రికా మళ్ళీ పోరాడడంతో చివరి ఓవర్ వరకు టెన్షన్ తప్పలేదు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్ కలిసి 8 ప్రపంచ రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. మొత్తంగా టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ తర్వాత ఈ విజయంతో టీమిండియా అద్భుతంగా కంబ్యాక్ చేసింది. మామూలుగానే ఈ మ్యాచ్లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా కోచ్ గౌతమ్ గంభీర్ ప్లేయింగ్ 11 విషయంలో అందరినీ సర్ప్రైజ్ చేశాడు. అందరూ అంచనా వేసినట్టుగా 4వ స్థానంలో రిషబ్ పంత్, అలాగే పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులోకి తీసుకోలేదు. 4వ స్థానంలో ఇటీవల సౌత్ ఆఫ్రికా ఏతో ఓపెనర్గా పరుగుల వరద పారించిన రుతురాజ్ గైక్వాడ్ను ఆడించాడు. అలాగే 8వ నెంబర్ వరకు బ్యాటింగ్ కోసం చూడకుండా ఎక్స్ట్రా పేసర్ను అంటే ప్రసిద్ధ్ కృష్ణన్ తీసుకున్నాడు. టీమిండియా ఇన్నింగ్స్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కలిసి ప్రారంభించారు. మార్కో యాన్సన్ బౌలింగ్ లో ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ నే 4 కొట్టడంతో పాటు 3వ ఓవర్లోని 6 బంద్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మంచి టచ్ లో కనిపించాడు. కానీ మరోసారి టెస్ట్ సిరీస్ లో ఇబ్బంది పడిన తన బలహీనతను బయటపెట్టుకున్న జైస్వాల్ పేసర్ బర్గర్ వేసిన 4వ ఓవర్ మొదటి బంతికి వికెట్ కీపర్ డికాకు క్యాచ్ అవుట్ అయ్యాడు. అవుట్ సైడ్ ఆఫ్ గా వచ్చిన బంతి తీసుకుని వికెట్ కీపర్ చేతిలోకి క్యాచ్ వెళ్ళింది. ఒక 4 ఒక 6 తో 16 బంతుల్లో 18 పరుగులు చేసిన జైస్వాల్ అవుట్ కావడంతో 25 పరుగుల వద్దని టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా ఎదుర్కొన్న మొదటి బంతిని ఆఫ్ సైడ్ బౌండరీ బాదాడు. దీంతో మొదటి బంతి నుంచి పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించిన కింగ్ కోహ్లీ ఎక్కడా తగ్గలేదు. మోటి నుంచి సౌత్ ఆఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అదే ఓ చివరి బంతికి ఫుల్ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చాడు. కానీ లక్కీగా ఆ క్యాచ్ ని డి జోర్జీ వదిలేశాడు. అప్పటికి రోహిత్ శర్మ ఒక్క పరిగె చేశాడు. అదే సఫారీల పాలిట శాపమైంది. ఎందుకంటే ఆ తర్వాత రోకో షో మొదలైంది. ఇద్దరు కూడా పోటీ పడి మరి 4లు 6లు బాదుతూ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. సాధారణంగా మనం ఎక్కువ సార్లు రోహిత్ శర్మ బౌండరీలు బాదుతూ కోహ్లీ స్ట్రైక్ రొటేట్ చేయడం మనం చాలాసార్లు చూసాం. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం రివర్స్ లో జరిగింది. కలిసి వచ్చిన రాంచీ పిచ్ పై ఆరంభం నుంచి విరాట్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా 6ల మీద 6లు బాదాడు. దీంతో రోహిత్ కాస్త కామ్గా ఉండాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ కు ముందు విరాట్ ధోని ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆరంభం నుంచే భారీ షాట్లు ఎలా ఆడాలో ధోని, కోహ్లీ టిప్స్ తెలుసుకున్నట్టున్నాడు. అందుకే ఆరంభం నుంచి విరాట్ బ్యాట్ లో ఫేర్ కనిపించింది. బర్గర్ వేసిన 8వ ఓవర్లో విరాట్ వరుసగా 6, 4 బాదితే కార్బిన్ బాష్ వేసిన 8వ ఓవర్లో రోహిత్ వరుసగా 2 4లు బాదాడు. దీంతో మొదటి 10 ఓవర్లలోనే అంటే పవర్ ప్లేలోనే భారత జట్టు ఏకంగా 8 ఎకనామీతో వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. అప్పటికే రోకో మధ్య హాఫ్ సెంచరీ భాగస్వామ్యం కూడా పూర్తయింది. కాగా భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య ఇప్పటి వరకు జరిగిన వన్డేలో పవర్ ప్లేలో ఇది 3వ అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. రోకో ధన్ బ్యాటింగ్ దెబ్బకు 14 ఓవర్లోనే భారత్ స్కోర్ 100 దాటింది. స్పిన్నర్ ప్రేనెలెన్ సుబ్రయన్ వేసిన 15వ ఓవర్లో ఓవర్ మిడ్ వికెట్ మీద స్లాప్ స్వీప్ రూపంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వరుసగా 2 6లు బాదాడు. చూడడానికి 2 6లు ఒకేలా కొట్టడం గమనార్హం. కార్బిన్ బాష్ వేసిన 18వ ఓవర్లో విరాట్ కూడా వరుసగా 2 6లు బాదాడు. ఈ క్రమంలోనే 48 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఓవర్లోనే రోహిత్ శర్మ కూడా 43 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేలో రోహిత్ శర్మకి ఇది 60వ హాఫ్ సెంచరీ. వరుసగా రోహిత్కి ఇది 3వ 50+ స్కోర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం కూడా పూర్తయింది. వరుసగా 2 వన్డేల్లో వీరిద్దరు శతక భాగస్వామ్యాలను నమోదు చేయడం గమనార్హం. ఇక చివరిగా ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలను రోకో జోడీ శతక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. రోకో విధ్వంసం దెబ్బకు భారత్ స్కోర్ 20 ఓవర్లోనే ఏకంగా 150 దాటింది. మార్కో యాన్సన్ వేసిన 20 ఓవర్లో 6 బాదిన రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధికంగా 352 6లు బాదిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 351 6లు బాదిన పాకిస్తాన్ మాజీ బ్యాటర్ షాహిద్ అఫ్రిది ప్రపంచ రికార్డును హిట్మెన్ బద్దలు కొట్టాడు. కాగా అద్భుతంగా కొనసాగుతున్న రోకో ఊచకోత భాగస్వామ్యాన్ని 22వ ఓవర్లో పేసర్ యాన్సన్ విడదీశాడు. ఆ ఓవర్ 2వ బంతికి లెగ్ బైస్ లో అవుట్ అయ్యాడు హిట్ మ్యాన్. దీంతో రోకోల శతక భాగస్వామ్యానికి తెరపడింది. 161 పరుగుల వద్ద టీమిండియా 2వ వికెట్
కోల్పోయింది. 111 స్ట్రైక్ రేట్తో 5 4లు 3 6లతో 51 బంతుల్లో 57 పరుగులు చేశాడు హిట్ మ్యాన్. రోహిత్ కోహ్లీ కలిసి 109 బంతుల్లోనే 136 పరుగులు జోడించారు. మొత్తంగా ఈ దిగ్గజాల భాగస్వామ్యానికి తెరపడడంతో టీమిండియా స్కోర్ బోర్డులో వేగం తగ్గింది. అప్పటి వరకు 8 రన్లతో దూసుకుపోయిన టీమిండియా స్కోర్ బోర్డు క్రమంగా ఆర్క్ పడిపోయింది. రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్ స్వల్ప స్కోర్లకే అవుట్ అవడం దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. 14 బంతుల్లో 8 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ ఓట్నిల్ బ్యాట్స్మెన్ వేసిన 27వ ఓవర్లో ఆఫ్ సైడ్లో బ్రేవిస్కు దొరికాడు. బ్రేవిస్ సూపర్ క్యాచ్ అనుకున్నాడు. ఆ వెంటనే మరోసారి చెలరేగిన బ్యాట్స్మెన్ 19 బంతుల్లో 13 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ను కూడా 31 ఓవర్లో పెవిలియన్ చేశాడు. దీంతో 200 పరుగులకు టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ 6వ స్థానంలో వచ్చిన కేఎల్ రాహుల్ కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్ నిదానంగా ఆడినప్పటికీ కోహ్లీకి స్ట్రైక్ రొటేట్ చేశాడు. దీంతో 102 బంతుల్లో విరాట్ కోహ్లీ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 52వ సెంచరీ. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో సింగిల్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో టెస్టులో 51 సెంచరీలు చేసిన మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. మరో రికార్డు ఏంటంటే వన్డేల్లో సౌత్ ఆఫ్రికాపై కోహ్లీకి ఇది 6వ సెంచరీ. దీంతో సౌత్ ఆఫ్రికాపై అత్యధికంగా 6 వన్డే సెంచరీలు చేసిన బ్యాటర్గా సచిన్ టెండూల్కర్తో కలిసి కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. మరో రికార్డ్ ఏంటంటే రాంచీ మైదానంలో కోహ్లీకి ఇది 3వ వన్డే సెంచరీ. మన దేశంలో ఒక మైదానంలో ఒక బ్యాటర్ అతి తక్కువగా 5 ఇన్నింగ్స్లోనే అత్యధికంగా 3 సెంచరీలు చేసిన మైదానంగా కూడా రాంచీ నిలిచింది. కాగా కోహ్లీ మరో 2 మైదానాలు విశాఖపట్నం, పూణేలో కూడా 3 వన్డే సెంచరీలు చేశాడు. కానీ అక్కడ 7 8 ఇన్నింగ్స్ల చొప్పున ఆడాడు. వడోదరాలో సచిన్ కూడా 7 ఇన్నింగ్స్లో 3 సెంచరీలు చేశాడు. సెంచరీ తర్వాత విరాట్ కోహ్లీ దూకుడు పెంచాడు. సుబ్రయాన్ వేసిన 39 ఓవర్లో వరుసగా 2 6లు 2 4లు బాదాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి ఓవర్లోనూ కోహ్లీ 2 4లు బాదాడు. అయితే ఎట్టకేలకు బర్గర్ వేసిన 43 ఓవర్లో విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. భారీ షాట్కు ప్రయత్నించగా బంతి టైం కాకపోవడంతో వికెల్టన్కు క్యాచ్గా దొరికిపోయాడు. దీంతో 276 పరుగులకు బాస్ సగం వికెట్ కోల్పోయింది. 112 స్ట్రైక్ రేట్తో 11 4లు 7 6లతో 120 బంతుల్లో 135 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. కాగా కోహ్లీ, రాహుల్ కలిసి 74 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా రాంచీ మైదానంలో తన సూపర్ రికార్డులను ఈ మ్యాచ్లను కొనసాగించిన కోహ్లీ అక్కడ ఇప్పటి వరకు అన్న 5 వన్డేల్లో 110 స్ట్రైక్ రేట్, ఏకంగా 173 సగటుతో 519 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉంది. దీంతో ఓ బ్యాటర్ అత్యధిక సగటుతో పరుగులు చేసిన మైదానంలో ఒకటిగా రాంచీ రికార్డులో నిలిచిపోయింది. కోహ్లీ అవుట్ అయిన తర్వాత బర్గర్ వేసిన 45 ఓవర్లో 2 6లు బాదిన రాహుల్ గేర్ మార్చాడు. జడేజా కూడా ఆరంభం నుంచే దాటి ఆడాడు. దీంతో 45 ఓవర్లలోనే బాల్ స్కోర్ 300 దాటిపోయింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 50 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో రాహుల్కి ఇది 19వ హాఫ్ సెంచరీ, కెప్టెన్గా 5వ హాఫ్ సెంచరీ. జాన్సన్ వేసిన 49 ఓవర్లో వికెట్ల వెనుకకు స్వీప్ రూపంలో సూపర్ 6 బాదిన రాహుల్ ఆ తర్వాతి బంతిని కూడా అలాగే ప్రయత్నించి వికెట్ కీపర్ డికాక్కు దొరికిపోయాడు. దీంతో 341 పరుగుల వద్ద భారత్ 6వ వికెట్ కోల్పోయింది. 107 స్ట్రైక్ రేట్తో 2 4లు 3 6లతో 56 బంతుల్లో 60 పరుగులు చేశాడు రాహుల్. జడేజా కలిసి 36 బంతుల్లోనే 65 పరుగులు జోడించారు. డెత్ ఓవర్లో వీరిద్దరు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. కార్బిన్ బాషి వేసిన చివరి ఓవర్లో మాక్రమ్కు క్యాచ్ ఇచ్చి జడేజా అవుట్ అయ్యాడు. 160 స్ట్రైక్ రేట్తో 2 4లు 1 6తో 20 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు జడేజా. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత క్లీన్ బోర్డ్ అయిన హర్షదీప్ సింగ్ గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది టీమిండియా. 3 పరుగులు చేసిన హర్షిత్ రాణా నాట్అవుట్గా నిలిచాడు. చివరి 10 ఓవర్లలో 85 పరుగులు రాగా 4 వికెట్లు పడ్డాయి. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో జాన్సన్, బర్గర్, బాష్, బాట్మెన్ 2 వికెట్ల చొప్పున తీశారు. భారత బ్యాటర్ల విధ్వంసం దెబ్బకు సౌత్ ఆఫ్రికా బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం 350 పరుగుల భారీ లక్ష్యం చేయడంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాను ఆరంభంలోనే మన యువ పేసర్లు గట్టి దెబ్బతీశారు. ముఖ్యంగా గంభీర్ శిష్యుడు హర్షిత్ రాణా అయితే దుమ్ము లేపాడు. తను వేసిన 2వ ఓవర్ తొలి బంతికే ర్యాన్ రికెల్టన్ను గోల్డెన్ డక్అవుట్ చేశాడు. చక్కటి బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్ 3వ బంతికి వన్ డౌన్ బ్యాటర్ క్వింటన్ డికాక్ను కూడా హర్షిత్ రాణా డక్అవుట్ చేశాడు. బంతి బ్యాట్కు అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ రాహుల్ చేతిలో వెళ్ళిపడింది. తన ఫస్ట్ ఓవర్లోనే 2 కీలక బ్యాటర్లను అవుట్ చేసిన హర్షిత్ రాణా భారత్కు సూపర్ స్టార్ట్ ఇచ్చాడు. ఆ కాసేపటికే 5వ ఓవర్లో హర్షదీప్ సింగ్ కూడా చెలరేగాడు. 7 పరుగులు చేసిన మరో ఓపెనర్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మాక్రమ్ను పెవిలియన్ చేశాడు. వికెట్ కీపర్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి మాక్రమ్ అవుట్ అయ్యాడు. దీంతో 11 పరుగులకే టాప్ 3 వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా కష్టాల్లో పడింది. మ్యాచ్లో డ్యూ రాకముందే 3 కీలక వికెట్లు తీయడం భారత్కు ప్లస్ అయింది. అనంతరం సౌత్ ఆఫ్రికాను మాథ్యూ బ్రిడ్జ్కే డి జోర్జి ఆదుకున్నారు. వీరిద్దరు 4వ వికెట్కు 66 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
కోల్పోయారు. ఇలాంటి సమయంలో 15 ఓవర్లో చైనామాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన మొదటి ఓవర్లోనే డి జోర్జి వికెట్ తీసి భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. 7 4లతో 35 బంతుల్లో 39 పరుగులు చేసిన డి జోర్జిని కుల్దీప్ యాదవ్ లెగ్ బేస్లో పెవిలియన్ చేర్చాడు. అనంతరం బ్రేవిస్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన మాథ్యూ బ్రిడ్జ్కే 5వ వికెట్కు కూడా ఆఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆరంభం నుంచే ధాటిగా బ్యాటింగ్ చేశాడు బ్రేవిస్. వీరిద్దరు కలిసి 40 బంతుల్లోనే 53 పరుగులు జోడించారు. మ్యాచ్లో డ్యూ రావడంతో సౌత్ ఆఫ్రికాకు బ్యాటింగ్ చేయడం ఈజీగా మారింది. ఇలాంటి సమయంలో మరోసారి సత్తా చాటిన హర్షిత్ రాణా 22 ఓవర్లో బ్రేవిస్ను అవుట్ చేసి భాగస్వామ్యాన్ని విడదీశాడు. 2 4లు 3 6లతో 28 బంతుల్లో 37 పరుగులు చేసిన బ్రేవిస్ రుతురాజ్ గైక్వాడ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 130 పరుగులకు సౌత్ ఆఫ్రికా సగం వికెట్ కోల్పోయింది. ఇలాంటి సమయంలో టీమిండియా ఈజీగా గెలుస్తుందని అనిపించింది. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కో యాన్సెన్ టీ20 స్థాయిలో విధ్వంసం సృష్టించాడు. 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన యాన్సెన్ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతకుముందే మాథ్యూ బ్రిడ్జ్కే కూడా హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో 30 ఓవర్లోనే సౌత్ ఆఫ్రికా స్కోర్ 200 దాటింది. 33 ఓవర్లోనే 227 పరుగులకు చేరుకుంది. బ్యాటింగ్కు అనుకూలంగా మారిన పిచ్పై యాన్సెన్ మాథ్యూ బ్రిడ్జ్కే ఆడుతున్న తీరు చూసి టీమిండియాలో ఓటమి భయం మొదలైంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే 34 ఓవర్లో కుల్దీప్ యాదవ్ అద్భుతం చేశాడు. క్రీజులో కుదురుకుని ఆఫ్ సెంచరీలతో చెలరేగుతున్న ఇద్దరు బ్యాటర్లను ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. దీంతో మళ్ళీ టీమిండియాను మ్యాచ్లోకి తెచ్చాడు. 179 స్ట్రైక్ రేట్తో 8 4లు 3 6లతో 39 బంతుల్లోనే 70 పరుగులు చేసిన జాన్సన్ భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఉన్న జడేజాకు దొరికిపోయాడు. వీరిద్దరు 6వ వికెట్కు 69 బంతుల్లోనే 97 పరుగులు జోడించారు. అదే ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించిన బ్రిడ్జ్కే బౌండరీ లైన్ వద్ద ఉన్న కోహ్లీకి దొరికిపోయాడు. దీంతో 228 పరుగులకు సౌత్ ఆఫ్రికా 7 వికెట్లు కోల్పోయింది. 8 4లు 1 6తో 80 బంతుల్లో 72 పరుగులు చేశాడు బ్రిడ్జ్కే. అయితే పిచ్చు బ్యాటింగ్ చేయడానికి ఈజీగా మారడంతో సౌత్ ఆఫ్రికా టేలెండర్లు కూడా బ్యాటింగ్ చేయగలిగారు. దీంతో 8వ నెంబర్ బ్యాటర్ కార్బిన్ బాష్ 9వ నెంబర్ బ్యాటర్ సుబ్రయన్ కలిసి 36 బంతుల్లో 42 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని మరోసారి కుల్దీప్ యాదవే విడదీశాడు. 16 బంతుల్లో 17 పరుగులు చేసిన సుబ్రయన్ను 40 ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సుబ్రయన్ బంతిని ఆకాశంలోకి ఆడాడు. దాన్ని రాహుల్ క్యాచ్ అనుకున్నాడు. దీంతో 270 పరుగులకు సఫర్లు 8 వికెట్లు కోల్పోయారు. ఈ వికెట్తో ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఓ 3 వికెట్లను కూడా అందుకున్నాడు. మొదటిది వచ్చేసి సౌత్ ఆఫ్రికాపై 4 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం కుల్దీప్ యాదవ్కి ఇది 4వసారి. దీంతో వన్డేల్లో ఒక ప్రత్యర్థిపై అతి తక్కువగా 14 ఇన్నింగ్స్లోనే 4 వికెట్ల ఆల్స్ 4 సార్లు తీసిన భారత బౌలర్గా కుల్దీప్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో జింబాబ్వేపై 15 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించిన మాజీ బౌలర్ జహీర్ ఖాన్ రికార్డును బద్దలు కొట్టాడు. రెండో రికార్డు వచ్చి వన్డేలో 4 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం కుల్దీప్ యాదవ్కు ఇది 10వసారి. దీంతో ఇండియా తరపున అత్యధిక సార్లు 4 వికెట్ల హాల్ తీసిన 3వ బౌలర్గా నిలిచాడు. మూడో రికార్డు వచ్చేసి సౌత్ ఆఫ్రికాపై 14 వన్డేల్లోనే 16 సగటుతో కుల్దీప్ యాదవ్ 31 వికెట్ తీశాడు. దీంతో వన్డేలో ఓ ప్రత్యర్థిపై ఇంత మంచి సగటుతో 30+ వికెట్ తీసిన తొలి భారత బౌలర్గా కుల్దీప్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. భారత్ ఇక ఈజీగా గెలుస్తుందనుకున్న సమయంలో 10వ నెంబర్ బ్యాటర్ భారత్తో కలిసి కార్బిన్ బిష్ పోరాడాడు. 9వ వికెట్కు 40 బంతుల్లో 42 పరుగులు జోడించాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని 47 ఓవర్లో అర్ష్దీప్ సింగ్ విడదీశాడు. 17 పరుగులు చేసిన బర్గర్ వికెట్ కీపర్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చివరిలో 11వ నెంబర్ బ్యాటర్ బ్యాట్మెన్ సాయంతో సౌత్ ఆఫ్రికాను గెలిపించేందుకు ప్రయత్నం చేశాడు బాష్. ఈ క్రమంలోనే కెరీర్లో తొలి వన్డే హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే చివరి ఓవర్లో కార్బిన్ బాష్ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేయడంతో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. 5 4లు 4 6లతో 51 బంతుల్లో 67 పరుగులు చేసిన కార్బిన్ బాష్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 49.2 ఓవర్లలో 332 పరుగులకు సౌత్ ఆఫ్రికా ఆల్అవుట్ అయింది. భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో చెలరేగాడు. హర్షిత్ రాణా 3 వికెట్లతో సత్తా చాటాడు. హర్షదీప్ సింగ్ 2 వికెట్ తీశాడు. ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్ తీశాడు. ఇక విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. 2 జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ డిసెంబర్ 3న జరగనుంది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.